వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాబు జగజీవన్ రామ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు. భారతదేశ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ ఆదర్శ భావాలు కలిగిన రాజకీయవేత్త అని, ఆయన జీవితాన్ని నేటి యువత రాజకీయ నేతలు ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు తెలిపారు. నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం వేలివేణు గ్రామంలో జరిగిన బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలలో బూరుగుపల్లి శేషారావు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ సామాజిక సమానత్వం, దళితుల అభ్యున్నతికి, సామాజిక సమానత్వానికి బాబు జగజీవన్ రామ్ చేసిన కృషి మరువలేనిదని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ పుణికిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని యువత నైపుణ్య శిక్షణ అందించి వారిని ఆర్థికంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అత్తిలి సత్యనారాయణ, ఉప సర్పంచ్ బూరుగుపల్లి శ్రీనివాసరావు, నిడదవోలు నియోజకవర్గ ఎంఆర్పీఎస్ నాయకులు గాలింకి రాము, సీనియర్ ఎంఆర్పీఎస్ నాయకులు మండవల్లి రాజేశ్వరరావు మరియు కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన వేలివేణు గ్రామంలో మరి మనందరికీ ఆరాధ్యులైనటువంటి ఎన్నో త్యాగాలు భవిష్యత్ తరాల కోసం వారి యొక్క జీవితాన్ని అర్పించినటువంటి మన మాజీ ఉప ప్రధాని గౌరవనీయులు డాక్టర్ శ్రీ బాబు జగజీవన్ రామ్ గారి యొక్క 118వ జయంతి వేడుకలు జరుపుకుంటూ వారికి మనందరి తరఫున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మన నిడదవోలు నియోజకవర్గ మందకృష్ణ మాదిగ, మన మాదిగ సమితి యొక్క గాలింకి రాము గారు, అలాగే మిత్రులు రాజేశ్వర గారు, మన సర్పంచ్ గారు సత్యనారాయణ గారు, అలాగే ఉప సర్పంచ్ శ్రీనివాస్ గారు, వారితో పాటు సొసైటీ అధ్యక్షులు సూర్యనారాయణ గారు. ఇంకా ఈరోజు విశేషం ఏంటంటే మన యువత అందరూ కూడా కొత్తగా నూతన బాధ్యతలు తీసుకుని రాబోయే రోజుల్లో మరి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి వారు బాధ్యత తీసుకున్నారు. ఈ సందర్భంగా వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామస్తులకు, అట్లాగే చిన్నారులు ఉన్నారు వారందరికీ, ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ఈ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి యొక్క 118వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఒక చరిత్రకారుని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. వారు చేసినటువంటి త్యాగాల ఫలితమే 118 సంవత్సరాల తర్వాత కూడా వారి యొక్క కుటుంబ సభ్యులుగా మనం వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటున్నాం. మనం వేడుకలు చేసుకుంటాం, లేకపోతే వారిని స్మరించుకుంటాం, వారికి ఘనంగా పూలమాలలతో సత్కరిస్తాం. కానీ వారు మన నుంచి ఆశించేది ఇవేమీ కాదు. వారి యొక్క నడవడికని, వారి యొక్క నడకని, వారు నడిచినటువంటి మార్గాన్ని మనం అనుసరించాలని మాత్రమే వారు మనల్ని కోరుకుంటారు. తప్పకుండా దాన్ని మనం అనుసరిస్తే మనం చాలా అభివృద్ధి చెందిన వాళ్ళం అవుతాం, అభివృద్ధి చెందుతాం. ఓ ప్రక్కన ఆర్థిక అభివృద్ధి, మరో ప్రక్కన సామాజిక అభివృద్ధి అన్నీ కూడా సాధించగలుగుతాం అన్నది ప్రధానమైనటువంటి విషయం. ఎప్పుడో 1900
సంవత్సరంలోనే మరి అలాంటి నాయకులు పుట్టి మన దేశ స్వాతంత్ర్యం కోసం వారు ఎంతో కష్టపడి స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొని తదుపరి క్రమంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలోనే కేంద్ర మంత్రి వర్యులుగా అనేక పర్యాయాలు చేయటం, ఉత్తమ పార్లమెంటేరియన్ గా చాలా సుదీర్ఘ కాలం ఆయన జీవిత కాలంలో నడవటం. అంతేకాదు వారి దగ్గర ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి లక్షణం ఏంటంటే వారు జీవితంలో పడినటువంటి కష్టాలు ఒడిదుడుకులు అన్నీ కూడా గుర్తుంచుకుని ఏదో నేను కష్టాల నుండి బయటకు వచ్చాను, నేను పెద్దవాడిని అయ్యానని అనుకోకుండా ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతంగా అభివృద్ధి చెందాలి అని దానికోసం మనకి మార్గాన్ని ఎంచి చూపించినటువంటి నాయకులు శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారని మనం అందరం కూడా ఇది చేస్తున్నాం. ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధిని మనం సాధించగలుగుతాం. అదే వారికి మనం అర్పించేటటువంటి నిజమైనటువంటి నివాళి అని చెప్పి మనవి చేసుకుంటూ నన్ను ఈ కార్యక్రమంలో కూడా భాగస్వామ్యం చేసి మీరందరూ కూడా ఇక్కడ చక్కగా ఇవాళ ఆయన జయంతి సందర్భంగా చక్కగా ఇక్కడ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయటం, 10 మందికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం చేయటం, అది కూడా మన కమిటీ సభ్యులు అందరి చేతుల మీదుగా చేయటం చాలా సంతోషం.